ఓకే, గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. దిస్ నందగోపాల్ రాయల. మనం ఆల్రెడీ వ్యోమా డైలీ న్యూస్ నుంచి మనం ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ క్లాసెస్ చెప్తున్నాం. మరి ఈరోజు ఆదివారం రోజున మనం అనుకుంటాం ఆదివారం రోజున ప్రతిరోజు కూడా ప్రతి ఆదివారం రోజున కూడా మనం ఒక 15 ప్రశ్నలు ఇస్తాం. 15 ప్రశ్నలకి మీరు ఆన్సర్ చెప్పాలని కూడా మనం అనుకోవడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనం ఫస్ట్ ఒక ప్రశ్నని చెప్పడం జరుగుతుంది. ఆ ప్రశ్న తర్వాత ఒక 4 ఆప్షన్లు ఇస్తాం. ఈ 4 ఆప్షన్లకి మీరు సరైన ఆన్సర్ని మరి ఒక 4-5 సెకండ్లు ప్రశ్న చదివిన తర్వాత 4-5 సెకండ్లు ఆలోచించుకొని మీరు చెప్పే ప్రయత్నం చేయండి. తర్వాత ఎలాగూ ఆన్సర్ మేమే చెప్తాం. ఓకే అండి. కాకపోతే క్వశ్చన్స్ ఇలా చూడటం వల్ల మీకు ఏమవుతుందంటే ఒక ప్రాక్టీస్ అనేది మీకు అవుతుందనే విషయం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ అండి. అంతర్జాతీయ సూక్ష్మ చిన్న మరియు మధ్యతర పరిశ్రమలు దినోత్సవాన్ని ఏ రోజు నిర్వహిస్తారు? మనకు MSME అని కూడా అంటుంటాం. అయితే దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ ఏ ఆప్షన్ జూన్ 26, బి జూన్ 27, సి జూన్ 28, డి జూన్ 29 అండి. ఈ 4 ఆప్షన్లో అంతర్జాతీయ సూక్ష్మ చిన్న మరియు మధ్యతర పరిశ్రమల దినోత్సవాన్ని ఏ రోజు నిర్వహిస్తారో మీరు కరెక్ట్గా ఆన్సర్ చెప్పండి. ఎస్, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసిందంటే బి ఆప్షన్ జూన్ 27గా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి జూన్ 27వ తారీఖుని అంతర్జాతీయ సూక్ష్మ చిన్న మరియు మధ్యతర పరిశ్రమ దినోత్సవం జరుపుకుంటున్నాం. మిగిలినటువంటి దినాల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే జూన్ 26వ తారీఖు ఉంది. ఈ జూన్ 26వ తారీఖు ప్రాముఖ్యత ఏంటంటే అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటున్నాం. అదే రోజున ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవం కూడా మనం జరుపుకుంటున్న విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చండి. అలాగే సి ఆప్షన్లో మీకు కనిపిస్తున్నటువంటి జూన్ 28వ తారీఖుని కూడా మనం పరిశీలించినట్లయితే జూన్ 28వ తారీఖున పివి నరసింహరావు గారి యొక్క జయంతిగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా జూన్ 28వ తారీఖున పేదల దినోత్సవంగా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే డి ఆప్షన్ కనుక మనం చూసుకున్నట్లయితే జూన్ 29వ తారీఖు ప్రాముఖ్యత ఏంటంటే పిసి మహలనోబిస్ గారి యొక్క జయంతి సందర్భంగా మనం ఏం జరుపుకుంటామంటే అలాగే జాతీయ గణాంక దినోత్సవాన్ని జరుపుకుంటున్న విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి జాతీయ గణాంక పితామహుడి పేరు ఏం పేరంటే పిసి మహలనోబిస్గా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే అండి. నెక్స్ట్ రెండో క్వశ్చన్ అండి. అంగారక గ్రహంపై మీథేన్ నిల్వల్ని కనుగొన్న రోవర్. అంగారక గ్రహంపై మీథేన్ నిల్వల్ని కనుగొన్న రోవర్ పేరు ఏం పేరు అని ఇక్కడ అడగడం జరిగింది. ఆప్షన్ ఏ ల్యాండర్, ఆప్షన్ బి పాత్ ఫైండర్, ఆప్షన్ సి క్యూరియాసిటీ, ఆప్షన్ డి మంగళయాన్. మొత్తం మీద ఇవి 4 ఆప్షన్లు ఉండడం జరిగింది. మరి ల్యాండరా, పాత్ ఫైండరా, క్యూరియాసిటీయా లేకపోతే మంగళయానా? ఖచ్చితంగా మీరు మంగళయాన్ కాదనుకుంటారు. కాకపోతే మిగిలినటువంటి 3 ఆప్షన్లలో మీరు ఆన్సర్ చెప్పవచ్చండి. ఓకే, ఇక్కడ ఆన్సర్ వచ్చేస్తుంటే క్యూరియాసిటీ అండి. క్యూరియాసిటీ. మరి మంగళయాన్ అనేది మనం పంపినటువంటి మనం చేపడుతున్నటువంటి ఒక ఉపగ్రహంగా చెప్పుకోవచ్చు. మంగళయాన్ 1 అన్నది అయిపోయింది. మంగళయాన్ 2 కూడా మనం చేపట్టబోతున్నాగా కూడా మనం చెప్పుకోవచ్చు అండి. అలాగే ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే క్యూరియాసిటీ అంటే రోవరు ఇటీవల మరి అంగారక గ్రహం మీద ఉన్నటువంటి వాతావరణంలో మీథేన్ అటువంటి దాన్ని ఉనికిని గుర్తించిన విషయం గుర్తుపెట్టుకోవచ్చు. తద్వారా మీథేన్ ఉనికి ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే అంగారక గ్రహంపై మరి జీవులు నివసించే ఉన్నట్టుగా మనకు కొన్ని ఆధారాలు లభ్యమవుతున్న విషయంగా కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి అంగారక గ్రహం కూడా ఫ్యూచర్లో మరి మానవులు నివసించే గ్రహంగా మారుతుందా అనే దాని గురించి ఈ పరిశోధనలు చాలా ఉపయోగపడతాయి విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఏలియన్స్ కూడా ఉన్నారా లేరా అనే విషయాలు కూడా ఈ యొక్క పరిశోధన ద్వారా తెలిసే అవకాశం ఉంటుంది. ఈ అన్ని పరిశోధనలకి ఈ క్యూరియాసిటీ యొక్క మీథేన్ ఉనికిని కనిపెట్టడం అనేది చాలా మంచి విషయంగా మనం చెప్పుకోవచ్చు అండి. అలాగే నెక్స్ట్ 3వ క్వశ్చన్ అండి. 2026 వింటర్ ఒలింపిక్స్ని నిర్వహించనున్న దేశం. 2026 వింటర్ ఒలింపిక్స్ నిర్వహించనున్న దేశం అండి. ఆప్షన్ ఏ ఇటలీ, ఆప్షన్ బి స్వీడన్, ఆప్షన్ సి ఫ్రాన్స్, ఆప్షన్ డి రష్యాగా మనం చెప్పుకోవచ్చు అండి. ఈ 4 ఆప్షన్లలో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఓకే, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసిందంటే ఇటలీగా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి వింటర్ ఒలింపిక్స్ని గతంలో కూడా ఇటలీ 2 సార్లు నిర్వహించింది. మరి ఇది 3వసారి కూడా అవుతున్న విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అసలు వింటర్ ఒలింపిక్స్ అనేది శీతాకాల ఒలింపిక్స్గా మనం పేర్కొంటున్నాం. వింటర్ ఒలింపిక్స్ అనేది 1924లో ఫ్రాన్స్లోని చెమోనిక్స్ అనే పట్టణంలో ప్రారంభమైన విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. మరి రీసెంట్గా 2018లో ఎక్కడ జరిగిందన్నప్పుడు 2018లో దక్షిణ కొరియాలోని ప్యాంగ్ చాంగ్ అనే పట్టణంలో మరి జరిగిందనే విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా 2022లో వింటర్ ఒలింపిక్స్ ఎక్కడ జరగబోతున్నాయి అంటే చైనా రాజధాని అయినటువంటి బీజింగ్లో కూడా జరగబోతున్న విషయంగా చెప్పుకోవచ్చు. మరి 2026లో వచ్చేసిందంటే ఇటలీలోని మిలాన్ అటువంటి పట్టణంలో కూడా జరగబోతున్న విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు అండి. ఓకే, నెక్స్ట్ 4వ క్వశ్చన్ వచ్చేసిందంటే 20,000 పరుగుల్ని అంతర్జాతీయ క్రికెట్లో ఎన్ని ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ సాధించాడు? 20,000 పరుగుల్ని అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ కోహ్లీ ఎన్ని ఇన్నింగ్స్లో సాధించాడండి?
అంటే ఇటీవల మనకు చూసుకున్నట్లయితే 20,000 పరుగుల్ని అతి తక్కువ ఇన్నింగ్స్లో పూర్తి చేసుకున్నటువంటి బ్యాట్స్మెన్గా మరి విరాట్ కోహ్లీ అనేటువంటి వ్యక్తి మరి రికార్డు సృష్టించడం జరిగింది. మరి తద్వారా ఎన్ని ఇన్నింగ్స్లలో దాన్ని పూర్తి చేశాడు? ఆప్షన్ ఏ 417, ఆప్షన్ బి 453, ఆప్షన్ సి 454, ఆప్షన్ డి 463 అండి. ఓకే, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసిందంటే 417. ఇక్కడ మనకు కనిపిస్తుంది 417 అనేది తక్కువ కాబట్టి మరి తక్కువ ఇన్నింగ్స్లో మనం ఫస్ట్ కాలం మనం అనుకుంటున్నాం కాబట్టి 417గా మనం కరెక్ట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు. మరి ఇతనికంటే ఒక తక్కువ ఇన్నింగ్స్లో చేసినటువంటి వ్యక్తి బ్రియాన్ లారా 453 ఇన్నింగ్స్లో చేసిన విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే 454 ఇన్నింగ్స్ అన్నప్పుడు సచిన్ టెండూల్కర్ గారు మరి చేసిన విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, ఇక నెక్స్ట్ షార్ ప్రస్తుత డైరెక్టర్ పాండ్యన్ స్థానంలో నియమితులైనటువంటి వ్యక్తి పేరు ఏం పేరు? ఇది 5వ క్వశ్చన్ అండి. షార్ ప్రస్తుత డైరెక్టర్ పాండ్యన్ స్థానంలో నియమితులైనది ఎవరు? షార్ ప్రస్తుత డైరెక్టర్ వచ్చేసి ఇప్పుడు జూన్ 30 తారీఖున అతని యొక్క పదవి కాలం ముగియనున్నది. తద్వారా కొత్త వ్యక్తిని నియమించడం జరిగింది. మరి ఆ కొత్త వ్యక్తి జూన్ 30 తర్వాత అంటే జూలై 1 తారీఖున తను ఛార్జ్ తీసుకునే అవకాశం ఉంటుంది. మరి ఆ వ్యక్తి పేరు ఏం పేరని ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఆప్షన్ ఏ ఆర్ముగం రాజరాజన్, ఆప్షన్ బి కునీహి కృష్ణన్, ఆప్షన్ సి శివన్, ఆప్షన్ డి మాధవన్ నాయర్ అండి. మాధవన్ నాయర్. ఓకే, ఈ 4 ఆప్షన్లలో మీరు సరైన ఆన్సర్ని చెప్పండి. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఆర్ముగం రాజరాజన్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఆర్ముగం రాజరాజన్ అటువంటి వ్యక్తి షార్కి మరి డైరెక్టర్గా మరి నియమితుల విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 6వ క్వశ్చన్ అండి. రా చీఫ్గా అనిల్ దస్మన స్థానంలో నియమితులైనది ఎవరు అని ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగిందండి. ఈ 6వ క్వశ్చన్ రా అంటే మనకు తెలుసు ఆల్రెడీ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్గా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి రా అంటే భారత్ యొక్క సీక్రెట్ ఏజెంట్స్గా కూడా మనం చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఈ క్వశ్చన్ సంబంధించిన ఆప్షన్ కనుక మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ అరవింద్, ఆప్షన్ బి రాజీవ్ జైన్, ఆప్షన్ సి సామంత్ గోయల్, ఆప్షన్ డి అనిల్ బైజల్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 4 ఆప్షన్లలో మీరు కరెక్ట్ ఆన్సర్ని చూజ్ చేయండి. ఓకే అండి, ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ 4 ఆప్షన్ ఏది కరెక్ట్ అన్నప్పుడు సామంత్ గోయల్ అనేది మనం గుర్తుపెట్టుకోవచ్చు అండి. సామంత్ గోయల్ అనేటువంటి వ్యక్తి ఇతను మరి అనిల్ దస్మన స్థానంలో కొత్తగా నియమితున్న వ్యక్తిగా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అంతేకాకుండా ఐబీ చీఫ్గా కూడా అరవింద్ అన్న వ్యక్తిని రాజీవ్ జైన్ స్థానంలో కూడా నియమించిన విషయంగా కూడా గుర్తుపెట్టుకోవాలి. అనిల్ బైజల్ అటువంటి వ్యక్తి ఢిల్లీకి ఉన్నటువంటి ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ జనరల్గా కూడా మనం చెప్పుకోవచ్చు. అనిల్ బైజల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే అండి, అనిల్ బైజల్ అనే వ్యక్తి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేసినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. అలాగే అరవింద్ అటువంటి వ్యక్తి ఏంటంటే ఐబీ చీఫ్గా ఉన్నటువంటి ప్రస్తుతం నియమితులైనటువంటి వ్యక్తిగా మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చి సామంత్ గోయల్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలండి. ఓకే, నెక్స్ట్ 7వ క్వశ్చన్ అండి. మహిళల టెన్నిస్ ర్యాంకింగ్స్లో మొదటి ర్యాంకును 2019లో సాధించినటువంటి క్రీడాకారిణి పేరు ఏం పేరు? ఓకే అండి, సాధించిన క్రీడాకారిణి పేరు ఏం పేరు? అంటే మహిళల టెన్నిస్ ర్యాంకింగ్స్లో మొదటి ర్యాంక్ని 2019లో సాధించిన క్రీడాకారిణి పేరు ఏం పేరు? ఆప్షన్ ఏ మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ ఇవాన్ గులగాంగ్ కాలే, ఆప్షన్ బి యాష్లే బార్టీ, ఆప్షన్ సి మార్గరెట్ కోర్ట్, ఆప్షన్ డి ఏంజలిక్ కెర్బర్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ 4 ఆప్షన్లో మీరు ఏ ఆన్సర్ని చూజ్ చేయాలనుకుంటున్నారు అని అంటే మరి ఆలోచించండి ఒకసారి. ఓకే, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసిందంటే యాష్లే బార్టీగా మనం చెప్పుకోవచ్చు అండి. యాష్లే బార్టీ అంటే ఆమె ఆస్ట్రేలియా సంబంధించినటువంటి క్రీడాకారిని చెప్పుకోవచ్చు. రీసెంట్గా 2019 ఫ్రెంచ్ మహిళల ఓపెన్ సింగిల్స్లో మరి విజేతగా నిలిచినటువంటి వ్యక్తిగా కూడా క్రీడాకారిని కూడా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా యాష్లే బార్టీ ఇక్కడ ఆస్ట్రేలియా క్రీడాకారిని. ఈమె వచ్చేసి మన ప్రపంచ మహిళల ర్యాంకింగ్స్లో మొదటి ర్యాంక్ సాధించినటువంటి 2వ క్రీడాకారిని కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. మరి 2వ క్రీడాకారిని యాష్లే బార్టీగా చెప్పుకోవచ్చు ఆస్ట్రేలియా తరపు నుంచి. అలాగే తొలి క్రీడాకారిని పేరు ఏంటంటే ఇవాన్ గులగాంగ్ కాలే అంటే ఆమె ఈ యొక్క ప్రపంచ మహిళా టెన్నిస్ ర్యాంకింగ్స్లో మొదటి ర్యాంక్ సాధించినటువంటి తొలి ఆస్ట్రేలియా క్రీడాకారిణిగా మనం గుర్తుపెట్టుకోవాలి. మార్గరెట్ కోర్ట్ అంటే ఆమె ఇప్పటివరకు ఈ యొక్క టెన్నిస్ చరిత్రలో 24 గ్రాండ్ స్లామ్లు గెలుపొందినటువంటి క్రీడాకారినిగా కూడా మనం చెప్పుకోవచ్చు. వీళ్ళు ముగ్గురు కూడా మార్గరెట్ కోర్ట్ కానీ ఇవాన్ గులగాంగ్ కాలే కానీ అలాగే ఇలా యాష్లే బార్టీ కానీ వీళ్ళు ముగ్గురు కూడా ఆస్ట్రేలియా క్రీడాకారిణులు. ఒకే ఒకరు మరి ఏంజలిక్ కెర్బర్ జర్మనీ క్రీడాకారినిగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ప్రస్తుతం యాష్లే బార్టీగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 8వ ప్రశ్న అండి. 8వ ప్రశ్న 2018 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్లో ఉత్తమ పోలీస్ స్టేషన్గా కేంద్రం దేనిని ప్రకటించింది?
ఓకే అండి. మరి ఉత్తమ పొలిటీషియన్గా ఆంధ్రప్రదేశ్లో దేన్ని ప్రకటించింది? ఆప్షన్ ఏ పుత్లూరు, ఆప్షన్ బి సందోలు, ఆప్షన్ సి బుధరాయ వలస, ఆప్షన్ డి సీతానగరం అండి. ఆప్షన్ డి సీతానగరం. ఈ 4 ఆప్షన్లలో కరెక్ట్ ఆప్షన్ని మీరు చూజ్ చేయండి. ఎస్, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసిందంటే సీతానగరంగా మనం గుర్తుపెట్టుకోవచ్చండి. సీతానగరంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సీతానగరం అనేది 2018 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్లో ఉత్తమ పోలీస్ స్టేషన్గా మరి గుర్తింపు పొందిన విషయంగా మనం చెప్పుకోవచ్చు. మనం ఆల్రెడీ యముడు అన్నట్టు సినిమాలో కూడా మరి యముడు అనే సినిమాలో కూడా సీతమ్మ దార పోలీస్ స్టేషన్ అని ఇలా మనకు వస్తుంటుంది. కాబట్టి సీతానగరం అనేసరికి మనకి ఎమ్మడే గుర్తు రావాలండి. ఓకే, నెక్స్ట్ భారతమాత మందిర్ ఎక్కడ కలదు? భారతమాత మందిర్ 9వ క్వశ్చన్ అండి. భారతమాత మందిర్, మనం భరతమాతను పూజిస్తుంటాం కానీ భరతమాతకు ఒక మందిరం కూడా ఉందనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి భరతమాత మందిర్ అన్నది ఇక్కడ మరి ఎక్కడ కలదు అని ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ కేదార్నాథ్, ఆప్షన్ బి బద్రీనాథ్, ఆప్షన్ సి హంపి, ఆప్షన్ డి వచ్చేసి హరిద్వార్. ఈ 4 పట్టణాలలో ఎక్కడ కలదు? ఎస్, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హరిద్వార్గా మనం చెప్పుకోవచ్చు. హరిద్వార్లో భారతమాత మందిర్ ఉందన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ బ్లాక్ ఫారెస్ట్ కప్ ఏ క్రీడకు సంబంధించింది? బ్లాక్ ఫారెస్ట్ కప్ ఏ క్రీడకు సంబంధించింది? ఆప్షన్ ఏ కరాటే, ఆప్షన్ బి స్కేటింగ్, ఆప్షన్ సి బాక్సింగ్, ఆప్షన్ డి బాస్కెట్బాల్. ఈ 4 సరైన ఆన్సర్ని మీరు చెప్పండి. ఎస్, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బాక్సింగ్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకు బాక్సింగ్ అని అంటే మనకు ఆల్రెడీ మనం ఇందాకనే మనం గత క్లాసులో కూడా మనం డిస్కస్ చేసాం. ఏమని డిస్కస్ చేసామంటే ఒక బ్లాక్ ఫారెస్ట్ కప్ అనేది బాక్సింగ్ టోర్నీలో మరి ఇండియా వాళ్ళు బెస్ట్ జట్టుగా గెలుపొందడం జరిగింది. మొత్తం 13 మంది క్రీడాకారులు జర్మనీలో జరిగినటువంటి టోర్నీకి వెళ్తే మరి అక్కడ మనకు 7 పథకాలు వచ్చిన విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. 5 స్వర్ణాలు 2 రజతాలు కూడా వచ్చిన విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 11వ క్వశ్చన్ అండి. మోహల్ చోక్సీని భారత్కు అప్పగిస్తామని ఇటీవల ప్రకటించినటువంటి దేశం పేరు ఏం పేరు? ఓకే అండి, మోహల్ చోక్సీ గురించి మీకు ఆల్రెడీ తెలుసు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ వజ్రాల వ్యాపారి, వివాదాస్పద వజ్రాల వ్యాపారి. మరి ఒక పంజాబ్ నేషనల్ బ్యాంక్కి ఒక భారీ స్కామ్కి పాల్పడినటువంటి వ్యక్తిగా కూడా మనం చెప్పుకోవచ్చు. మరి ఆ విధంగా పరారైనటువంటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు. అతను ఆంటిగ్వా బార్బుడా అటువంటి దేశంలో కూడా మరి కొన్ని $1,00,000 పెట్టి అక్కడ పౌరసత్వాన్ని కూడా తీసుకోవడం జరిగింది. బట్ ఆంటిగ్వా బార్బుడా దేశం వాళ్ళు ఇటీవల ఇస్తాను కూడా అమెరికా ఆంటిగ్వా బార్బుడా దేశం మన ఇండియాకి మళ్ళీ తిరిగి అతన్ని అప్పగిస్తాను కూడా ఇటీవల ప్రకటించడం జరిగింది. కానీ ఇక్కడ ఆప్షన్లు వచ్చేసి జమైకా అండ్ బి పనామా, సి ఆంటిగ్వా బార్బుడా, డి టోగో అండి. ఈ 4 మనం ఆల్రెడీ చెప్పాము. ఆంటిగ్వా బార్బుడా అనేది ఆన్సర్గా చెప్పుకోవచ్చు అండి. నెక్స్ట్ 12వ క్వశ్చన్ అండి. నీతి ఆయోగ్ ఆరోగ్య సూచి 2019లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు సాధించిన స్థానాలు. ఓకే అండి, అంటే ఇక్కడ నీతి ఆయోగ్ ఆరోగ్య సూచి ఇటీవల మనకు విడుదల కావడం జరిగింది. తద్వారా నీతి ఆయోగ్ ఆరోగ్య సూచి అనేది మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు ఏ స్థానాల్లో వచ్చినాయి? ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ స్థానం చూసుకోవాలి, నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రం స్థానాన్ని చూసుకోవాలి. మరి ఫస్ట్ ఆప్షన్ ఏ 2-10, ఆప్షన్ బి 10-12, ఆప్షన్ సి 2-9, ఆప్షన్ డి 8-10 అండి. ఎస్, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే 2-10 అనేది కరెక్ట్. ఏ ఆప్షన్ అనేది కరెక్ట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి నీతి ఆయోగ్ ఆరోగ్య సూచీలో కేరళ అనేది మొదటి స్థానంలో కూడా నిలిచిన విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ 13వ క్వశ్చన్ అండి. ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ జూన్ 25, ఆప్షన్ బి జూన్ 26, ఆప్షన్ సి జూన్ 27, ఆప్షన్ డి జూన్ 28 అండి. ఇందాక మనం డిస్కస్ చేసాం, బట్ ఇక్కడ జూన్ 26 ఇస్ రైట్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు అండి. నెక్స్ట్ 14వ క్వశ్చన్. 2019 సంవత్సరానికి డాక్టర్ అబ్దుల్ కలాం అవార్డుని పొందినది ఎవరు? ఆప్షన్ ఏ పి కెన్నడీ, బి గోపాల్ దాస్, సి విశ్వమోహన్, డి గణేష్ పాత్రు. ఈ 4 కరెక్ట్ ఆన్సర్ ఏదండి? ఏమనుకుంటున్నారు మీరు? ఎస్, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పి కెన్నడీగా మనం చెప్పుకోవచ్చు. ఇతను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యొక్క ప్రొఫెసర్గా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు అండి. నెక్స్ట్ మరి 15వ క్వశ్చన్ అంటే ఇస్ ద లాస్ట్ క్వశ్చన్, కానీ ఇంపార్టెంట్, చూడండి ఒకసారి. ఇస్టా సదస్సు 2019ని హైదరాబాద్లో ప్రారంభించినది ఎవరు? ఓకే అండి, ఇస్టా సదస్సు మన తెలుసు అంతర్జాతీయ విత్తన సాంకేతిక సదస్సు అనేది ఇటీవల హైదరాబాద్ వేదికగా జరిగింది. ఇది ఆసియా ఖండంలోనే ఫస్ట్ టైం మన హైదరాబాద్లో జరిగిన విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. 2019లో మనకు జరిగిందనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఈ వారంలో. మరి అయితే దీన్ని ప్రారంభించిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ అధీర్ రంజన్ చౌదరి, ఆప్షన్ బి కైలాష్ చౌదరి, ఆప్షన్ సి రవిశంకర్ ప్రసాద్, ఆప్షన్ డి నిత్యానంద్ రాయ్.
సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కైలాష్ చౌదరిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు అండి. ఓకే, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసిందంటే కైలాష్ చౌదరి. సో కైలాష్ చౌదరి ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఆయన ఈ యొక్క హైదరాబాద్లో ఇష్టా సస్యని ప్రారంభించిన అంశంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎనీవే, మరి 15 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయడం జరిగింది. మరి ఈ 15 క్వశ్చన్లు ఆన్సర్ చేశాక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, అలాగే వచ్చే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ. వ్యోమ అందిస్తుంది మీకు కరెంట్ అఫైర్స్ అన్ని రకాలుగా. ప్రతిరోజు ఉదయాన్నే అన్ని న్యూస్ పేపర్ల నుండి న్యూస్ అనాలిసిస్, మా వెబ్సైట్లో ఆర్టికల్స్ రూపంలో అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ మీకు సులభంగా చదవడానికి పీడిఎఫ్ రూపంలో అందిస్తున్నాము. మరియు ప్రతిరోజు సాయంత్రం ఎంసీక్యూ రూపంలో కరెంట్ అఫైర్స్ వీడియో, ఇలా మీకు ప్రతిరోజు ఏ కరెంట్ అఫైర్స్ మిస్ అవ్వకుండా అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ వ్యోమ డైలీ.